ఆనందముతో ఎల్వని సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయం 8 అయింది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎంతో దూర ప్రాంతం ప్రయాసపడి వచ్చాం. పైగా పగలంతా ఆరాధనలో ఉన్నాం. మన చర్చిలో ఆరాధనలో ఉన్నాం. తిరిగి రాత్రి మరలా ఈ స్థలంలోనికి వచ్చాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38-39 వచనాలని చదువుకుందామండి. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. చాలు. సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మన వాక్య భాగము సూచక్రియలు అడుగుచున్న చెడ్డతరము వారు. సూచక క్రియలు అడుగుతున్న చెడ్డతరము. తరము వెంబడి తరము గతించిపోతుంది. మనకు ముందున్నటువంటి తరాలు ఎలా ఉన్నాయో, మన తరువాత తరాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. మన ముందున్నటువంటి తరాలు ఎలా ఉండేయో మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటే తెలిసింది. అంతకంటే ముందున్నటువంటి తరాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. వారు ఎలాంటి వారో, ఎలాంటి మనస్తత్వం కలిగి జీవించారో బైబిల్ గ్రంథం చెబుతుంది. మనం తెలుసుకుంటున్నాం. మన తర్వాత తరం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కొంత ఊహించవచ్చు. ఊహాజనితమైనటువంటి తరాలు. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన తరంలో, ఇప్పుడు నా వయసులో నాకున్నటువంటి జ్ఞానం 25-30 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు ఉంది. ఇప్పుడు 25-30 సంవత్సరాల వయసులో ఉండవలసినటువంటి జ్ఞానం 15-16 సంవత్సరాల వయసులో పిల్లలకు ఉంది. 15-16 సంవత్సరాల వయసులో ఉండవలసిన జ్ఞానం ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లలకే ఉంది. అంటే మనం ఉంటున్నటువంటి తరంలో ఎంత గొప్ప మార్పుని చూస్తున్నాం. మీరు గమనించారో లేదో, చాలామంది గమనించినటువంటి వారు టీవీల్లో వాళ్ళ ఉపన్యాసాలలో చెబుతున్నారు. 90స్కి ముందు పుట్టినవారు, 90స్లో పుట్టినవారు, ఇప్పుడు పుట్టినటువంటి వారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. అందరం మనం చూస్తూనే ఉన్నాం, వింటానే ఉన్నాం. 90స్లో ఉన్నవాడని గనక అప్పటి తరములో, అప్పుడున్నటువంటి ప్రజలలో, అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వ్యత్యాసము, ఇప్పుడున్నటువంటి తరంలో ఉన్న వ్యత్యాసము, ఈ 2 తరాలలో ఉన్న వ్యత్యాసమును చూసిన వాడిగా బైబిల్ బోధిస్తున్న దానిని గమనించినప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో అర్థమవుతుంది. యేసు ప్రభు వారి కాలంలో కూడా ఎలాంటి వారు ఉన్నారో యేసు ప్రభు చెబుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు చెబుతున్నటువంటి ఆ మాటను మనం గమనించాలి.
యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక ప్రముఖులు వచ్చారు, అనామకులు కాదు, ప్రముఖులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. శాస్త్రులు పరిసయ్యులు అంటే ఆ దినాన బాగా గౌరవించబడుతున్నటువంటి వారు. శాస్త్రులు ఏది చెబితే పరిసయ్యులు దానినే పాటించాలి. శాస్త్రులు హిబ్రూలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి చెబుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోమా భాష తెలిసిన వారు, లాటిన్ తెలిసిన వారు, అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల భాషలు మాట్లాడుకునేటువంటి వారు యెరూషలేములో ఉండేవారు. వారందరికీ కూడా ధర్మశాస్త్రమును పఠించి బోధించేది ఎవరంటే పరిసయ్యులు. శాస్త్రులు దాన్ని చదివి ఇదిగో ఎలా ఉంది అని చెబితే పరిసయ్యులు పాటిస్తారు. శాస్త్రులు పరిసయ్యులు అధికులు, అధికారము కలిగిన వారు. వారు చెప్పింది ప్రజలు ఖచ్చితంగా చేయాలి. ప్రజలలో గౌరవించబడుతున్న వారు అధికులుగా ఉన్నారు, అధికారము కలిగి ఉన్నారు. అలాంటి వారు యేసు ప్రభు వారి వద్దకు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు. నీవు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, అబ్రహాము ఇస్సాకు యాకోబులను గూర్చి కూడా చెబుతున్నావు, నువ్వు నోవాహు దినములను గూర్చి చెబుతున్నావు. ఇంత తెలిసిన వాడివి, దేవుని కుమారుడునని గొప్పలు చెప్పుకుంటున్నా నీవు, నిన్ను మేము విశ్వసించాలంటే, నమ్మాలంటే ఒక సూచక్రియ చెయ్యి. సూచక క్రియ అంటే ఎవరు చేయిందై ఉండాలి, ఎన్నడూ చూడందై ఉండాలి. అది సూచక క్రియ. ఇది నా మనవాళ్ళు చాలామంది సావుకులుగా స్వస్థతలు చేస్తున్నారు. స్వస్థతలు ఎలా చేస్తున్నారు అంటే వారికి ప్రార్థన చేయగానే వారు వచ్చి మైకి తీసుకొని చెప్తున్నారు, నా బాధలు పోయినాయి, నా తలనొప్పి పోయింది, కడుపు నొప్పి పోయింది. సూచక క్రియ, అద్భుత కార్యం, స్వస్థత కార్యం ఎన్నడూ చూడనివై ఉండాలి. అందుకే యేసు ప్రభు తన తరములో, తనకు ముందు తరాలలో జరగనటువంటి గొప్ప కార్యములు చేశాడు. 38 ఏండ్ల నుండి పడి ఉన్నటువంటి రోగిని వారందరూ చూస్తూ వెళుతూ వస్తూ ఉన్నారు. అందుకే అంత గొప్ప కార్యం చేయగలిగాడు. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. ఎవరు అంతకుముందు ఎప్పుడూ చూడలేదు, చేయలేదు అలాంటి కార్యం. అది స్వస్థత కార్యం. సమాధి ముందు నిలబడి అంతకుముందు ఎప్పుడూ చేయనటువంటి అద్భుత కార్యం అది. ఆ తరాలలో ఎక్కడ జరగనటువంటిది అది. అంతకుముందు 10 తరాలు, ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా జరగనటువంటిది. అప్పటికే 4వ రోజు చనిపోయినటువంటి శవాన్ని పేరు పెట్టి సజీవునిగా పిలిచాడు. అద్భుత కార్యములు చేశాడు ఆయన. అందుని బట్టి ప్రజలు 1000 మంది వెంబడించారు. ఈనాడ 100 మంది 1000 మంది అనుసరిస్తున్నటువంటి వారు ఏ అద్భుత కార్యం చేశారు, ఏ సూచక్రియ చేశారు. ఏమీ లేకపోయినా, చేత కాకపోయినా గొప్పలు చెప్పుకుంటున్నారు కనుక వారిని వెంబడిస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనా మనం విమర్శించడం కాదు. ఒక అద్భుతం జరిగింది అంటే అది ఎన్నడూ చూడనిది అయి ఉండాలి. ఒక సూచక్రియ జరిగితే అది ఎప్పటికీ ఎవరూ చేయనిదై ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు సేవ ప్రారంభంలో ప్రజలందరూ ఆయన వెంబడించడానికి కారణం ఏమిటి అంటే సేవా పరిచర్య ప్రారంభంలో ఆయన చేసిన సూచక క్రియ. అప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు. 6 రాతి బాణల నిండా నింపిన నీళ్లు ఆయన దగ్గరికి వెళ్ళకుండానే, మాయల మంత్రాలు చేయకుండానే అక్కడికి వెళ్ళి యేసు నామంలో యేసు రక్తం చేయని ఏమీ అనకుండానే కూర్చున్నవాడు కూర్చున్న దగ్గరే బాణల నిండా నీళ్ళు నింపమన్నాడు.
నింపామని వచ్చి చెప్పారు. వారితోనే మళ్ళీ అంటున్నాడు, ఇప్పుడు ఇది ముంచుకొని వెళ్ళి పోయండి అన్నాడు. ఆశ్చర్యపోయారు వారు. ఎప్పటి వరకు ద్రాక్షరసం పోసాం, ఇప్పుడు ఏంటి అయినా నీళ్లు పోయమని అదే నీటిని తీసుకెళ్ళి మరలా వచ్చినటువంటి అధికారులకు పోయమంటున్నాడు. మా పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తుంటారు. కానీ తల్లి చెప్పిన ఆయన మీతో చెప్పింది చేయండి అన్నాడు కనుక వారు నీళ్ళు నింపమంటే నింపారు, ఇప్పుడు ముంచి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారు. వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంత మంచి ద్రాక్ష రసము మా జీవితంలో ఇప్పటివరకు కూడా మేము త్రాగలేదు. సూచక క్రియ ఎవరు చేయలే అప్పటి వరకు. ఇప్పుడు శాస్త్రులు పరిచయులు ప్రభువారి వద్దకు వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక సూచక క్రియ చేసి మాకు చూపించు, అప్పుడు మేము నమ్ముతాం అన్నారు. యేసు ప్రభు అంటున్న మాట బహు కఠినమైనటువంటి మాట అన్నాడు. వచ్చింది గౌరవించబడుతున్నటువంటి అధికారులు, శాస్త్రులు, పరిచయులు. ఆ దినాలలో ప్రజల మధ్యలో గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వారిని గూర్చి యేసు ప్రభు ఇప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడో చూసారా? చదవండి. అప్పుడు శాస్త్రులను పరిచయులను కొందరు, బోధకుడా ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా అంటున్నాడు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. వినండి, ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. ప్రజలతో చెబుతున్నాడు, శిష్యులతో చెబుతున్నాడు. వచ్చిందేమో శాస్త్రులు, పరిచయులు. యేసు ప్రభు వారిని చూసి వారిని ఉద్దేశించి ఇప్పుడు అంటున్నాడు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు. ఎవరంటే వాళ్ళు వ్యభిచార మనస్సు కలిగిన చెడ్డ తరం. శాస్త్రులు, పరిచయులే, వాళ్ళు గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నారు. ధర్మశాస్త్రమును పఠించేవారు, బోధించేవారు, ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి విధులను నెరవేర్చేవారు, పరిశుద్ధముగా ప్రత్యేకముగా వారు బ్రతుకుతున్నటువంటి వారు కదా. ఆచారములన్నీ తూచా తప్పకుండా పాటిస్తారు. ధర్మశాస్త్రములకు విరోధముగా బ్రతకరు, యూదులకు విరోధముగా బ్రతకరు. అలాంటి వారిని పట్టుకొని యేసు ప్రభు అంటున్నాడు, వ్యభిచారులైన చెడ్డతరం. వారికి ఎంత కోపం వచ్చి ఉండాలి, ఎంత కోపం వచ్చి ఉంటుందండి. ఉన్న మాట అంటే మీకు తెలిసిన సామెత చెప్పడం, ఉన్న మాట అంటే ఉండూరు వచ్చి రాదంట. ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ అంట. ఈ సామెతలన్నీ మనకు తెలుసుగా. యథార్థవాది, లోక విరోధి. యేసు ప్రభు యథార్థం మాట్లాడుతున్నాడు. మనుషులు పై రూపమును చూస్తారు, కానీ దేవుడు అంతరంగములను చూస్తాడు. నీవెలా ఉన్నావో నేను చూస్తున్నా, నేను ఎలా ఉన్నానో నువ్వు చూస్తున్నావు. కానీ నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, నా హృదయంలో ఏముందో నీకు తెలియదు. భార్యాభర్తలు ఉన్నారంటే భర్త మనస్సులో ఏముందో భార్యకి తెలియదు, భార్య మనసులో ఏముందో భర్తకు తెలియదు. ఇప్పుడు వారి యొక్క అంతరంగ జీవితాలను చూసినటువంటి ప్రభు, వ్యభిచారులైన చెడ్డతరము వారు. శాస్త్రుల పరిచయులు వ్యభిచార మనస్సు కలిగిన వారా? అవును ప్రియ సహోదరి సహోదరులారా. పూర్వము నుండి మనము చూస్తే ఆది కాండములోనికి వెళితే, ఆది కాండము 6వ అధ్యాయము 11వ వచనంలో చదవండి. ఆది కాండము 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని ఎదుట చెడిపోయి ఉంది, భూమి బలత్కారముతో పట్టబడి ఉన్నది. భూలోకము దేవుని ఎదుట చెడిపోయిందంట. ఎక్కడికి వెళ్ళినా కానీ మా పేట బలి చెడిపోయింది పాస్టర్ గారు అంటారు. మా పేట బలి చెడిపోయింది పాస్టర్ గారు అంటారు. మరలా వీళ్ళు ఏం చెప్తారు తెలుసు, అరే నువ్వు వాడు సావాసం బాబాకరా, నువ్వు చెడిపోతావు.
వీడి సావాసం పోకరా, చెడిపోతావు. వీళ్ళ పిల్లలు ఎంత గాలోళ్ళు, వీళ్ళ పిల్లలు ఎంత అల్లరోళ్ళు, వీళ్ళ పిల్లలు ఎంత ఊరంతా తిరుగుతారో అవన్నీ వదిలిపెట్టేసి ఇతరులను నిందించే వాళ్ళు ఎక్కువ మంది అలా ఉంటారు. పిల్లలకు బుద్ధి చెప్పుకోరు. పిల్లల మనస్తత్వాలు తెలుసు వీళ్ళకి. కానీ వీళ్ళేమంటారు, వాళ్ళ సావాసం పోయి చెడిపోయాడు అంటారు. ఎవరు సావాసమో పోయి చెడిపోవటం కాదు, వీళ్ళ స్వభావం అది, స్వభావం. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు నాతో అంటాడు, పాస్టర్ గారు నేనేమో సేవ చేస్తున్నానండి, నా కొడుకులేమో భయంకరంగా తాగుబోతులు అయ్యారు. వాళ్ళు మారేది ఎలా పాస్టర్ గారు, అసలు నాకు ఎంత బాధగా ఉంది పాస్టర్ గారు అంటున్నాడు. ఎంత బాధగా ఉంది పాస్టర్ గారు నాకు అంటున్నాడు. నేను అన్నాను, పిల్లల వయసు ఎంత, పిల్లల వయసు ఎంత అంటే వాళ్ళకి ఒకరికొకరికి 25, 26, 30 లోపు ఉంటాయి అన్నాడు. మంచిది. నువ్వు సేవలోకి వచ్చి ఎంతకాలం అయిందన్నా? 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది అన్నాడు. అంతకుముందు నీ పరిస్థితి ఏంటి? పిల్లలు పుట్టే సమయానికి నువ్వు సేవ చేస్తున్నావు అంటే లేదు. అప్పుడు నీ పొజిషన్ ఏంటి పిల్లలు పుట్టే సమయానికి అంటే? ఆయనది పిల్లల పొజిషను. నువ్వు ఏ మనస్తత్వం కలిగి ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నీకు పిల్లలు పుట్టారనుకో, అదే మనస్తత్వంతో పుడతారు వాళ్ళు. అదే మనస్తత్వం. ఇవాళ ఏదో సేవ చేస్తున్నాడు ఆయన, తెల్ల బట్టలు వేసుకొని సంచి తగిలించుకొని నీట్గా వెళ్తా ఇప్పుడు బాగున్నాను అనుకుంటున్నాడు. కానీ మొదటి స్థితి, ఆ పిల్లలు పుట్టే సమయానికి అయిన పరిస్థితి ఏమిటంటే భయంకరమైన ఘోరాతి ఘోరం. ఆ స్థితిలో పుట్టారు ఆ పిల్లలు. అదే మనస్తత్వం వచ్చింది వాళ్ళకి, అదే మనస్తత్వం. నేను చెప్పాను, పిల్లలు పుట్టే సమయానికి నువ్వు అదే స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు పిల్లల కొరకు ప్రార్థన చేయటం తప్ప ఏమి చేయలేవు. నువ్వు మాదిరికరంగా బ్రతుకు, నీ మాదిరితనం చూస్తారు వారు. మనం అనుకుంటాం మేమేమో ఇలా ఉన్నాం, మా పిల్లలేంటి ఇలా ఉన్నారని. నీ మనస్తత్వాన్ని బట్టే నీ పిల్లలు ఎదుగుతూ ఉంటారు. నీ ప్రవర్తన బట్టే నీ పిల్లలు వారి స్థితికి వచ్చారు. నిన్ను చూసి నీ పిల్లలు ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో 11వ వచనంలో అంటున్నాడు, భూలోకము దేవుని ఎదుట, యెహోవా ఎదుట చెడిపోయింది. ఏం చెడిపోయింది? లోకమే చెడిపోయింది. లోకం చెడిపోయింది అంటే ఎలాగంటే, లోకంలో ఉన్న మనుషులందరూ, నరులు చెడుతనము మరి ఎక్కువ అయిపోయింది. నరులు వారి మార్గములను చెరిపివేసుకున్నారు. నరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. వీళ్ళు మంచోళ్ళు అనుకున్నామే, ఇటువంటి స్వభావం వీళ్ళది అంటే వాళ్ళకు వాళ్ళే పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. మనస్తత్వాలు మంచివి కాదు. మనుషులు వయసుతో సంబంధం లేదు, చెడిపోతున్నారు, అందరూ పాడైపోయారు. భూమి బలత్కారముగా పట్టబడింది. దేంతో పట్టబడింది? ఎలా పట్టబడింది అంటే 6వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు, కుమార్తెల వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన వారందరినీ వివాహం చేసుకోవడం కాదు. అది ఒరిజినల్ లాంగ్వేజ్లోకి వెళితే వారి మనస్సుకు వచ్చిన వారితో వారు పోయిరి. వివాహం చేసుకుంటే తప్పే ఉంది? దేవుని కోపం ఎందుకు వచ్చింది? వివాహం చేసుకుంటే తప్పు కాదు. వారి మనస్సుకు వచ్చిన వారితో వారు పోతున్నారు, వదిలిపెట్టేస్తున్నారు. వ్యభిచార మనస్సు. ప్రతి ఒక్కరూ అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు కనుక భూమి బలత్కారముగా పట్టబడింది. అంటే దేంతో పట్టబడింది భూమి అంతా అంటే నరుల చెడుతనముతో భూమి భారమైపోయింది. కొంతమంది తల్లులు ఏడుస్తూ ఉంటారు, నువ్వు భూమికి భారంగా పుట్టావరా, ఎందుకురా నువ్వు పోక, భూమికి తక్కువ అవుతావని పుట్టావు, భూమికి భారం అయిపోయావు అని ఏడుస్తారు. భూమి బలత్కారముగా పట్టబడింది మనుషుల వ్యభిచార మనస్తత్వంతో.
మనుషుల చెడు హృదయముతో, చెడు క్రియల చేత భూమి పట్టబడింది. కాబట్టి నరుల చెడుతనము ఎక్కువైపోయింది. వారి నడతలను పాడు చేసుకున్నారు. మంచిగా ఉంటాడు అనుకున్నామే, ఎట్లాగైపోయాడే, ఆ అమ్మ మంచిగా ఉంటుంది అనుకున్నామే, ఎలాగైపోయింది అని. ఈరోజు వార్తల్లో ఒక విషయం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడంట ఒక అబ్బాయి. ఎవరో ఆ అబ్బాయి కోసం తల్లిదండ్రులని, కుటుంబాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి. ఎంత వయసు అయ్యా అంటే 9th క్లాస్ అమ్మాయి అంట. 9th క్లాస్ అమ్మాయి. ఇక మనం వింటున్నాం, తిరుపతి వెళ్తుంది ట్రైను. ఒక 7-8 సంవత్సరాల క్రితం మాట ఇది. తిరుపతికి ట్రైన్ వెళుతుంది. వారు 1-2 గంటల ప్రయాణంలో ఆ ఎదురు కూర్చున్నటువంటి పెద్దవారు, మాలాంటి వారు ఆ ఎదురు కూర్చున్నటువంటి వారిని గమనిస్తున్నాడంట. దగ్గర నెల్లూరు అంతా దాటిన తర్వాత అడిగారు, అరే పిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు, ఎక్కడికి వెళుతున్నారా, స్కూల్ డ్రెస్ మీద ఉన్నారు మీరు అంటే, పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నామండి అన్నారంట. పెళ్లి చేసుకోవడానికా, మీరేం చదువుతున్నారా అంటే, అబ్బాయి 8th క్లాస్, అమ్మాయి 7th క్లాసు. పెళ్లి చేసుకోవడానికి వెళుతున్నారు. అసలు మీ వయసు ఏంటి, మీరు చదువుతుందండి, మీరు పెళ్లి చేసుకోవడం ఏంటంటే, తిరుపతిలో పెళ్లి చేస్తారంటగా. ట్రైను తిరుపతి వెళ్ళేసరికి పోలీసులు వచ్చారు, వాళ్ళని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం. వయసుతో తారతమ్యం లేదు, వయసుతో సంబంధం లేదు. ప్రతి మనుష్యుని దినాన వ్యభిచార సంబంధమైన మనస్తత్వంతోనే బ్రతుకుతున్నారు. వయసుకేమో ముసలోళ్ళే, కానీ చూపుల్లో మాత్రం యవనస్తులు అన్నమాట. వయసుకు ముసలోళ్ళు, చూపులకి యవనస్తులు. దేశమంతా అక్రమ సంబంధాలతో పాడైపోతుంది. అందుకనే ప్రభు అన్నాడు, శాస్త్రుల పరిశీలన చూసి వ్యభిచార మనస్సు కలిగిన వారు వీళ్ళు, వ్యభిచారులైన చెడ్డ తరం ఇది. ప్రజలందరి ముందంటే వాళ్ళకి ఎంత విలువ తక్కువ అండి. వారి కోపం రగిలిపోయింది. యేసు ప్రభు వారిని చంపాలనుకుంది. అందుకే శాస్త్ర పరిచయాన్ని ఖండించాడు. మీరు పైకి బాగానే ఉన్నారు, సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, కానీ లోపల అజితేంద్రియముతో ఉన్నది. మీ మనస్తత్వాలు మంచి కాదు. మీరు లోపల శుద్ధి అగునట్లు పల్లెమును గిన్నెయు లోపల గడగట్ల పైన గడుగుతున్నారు అన్నాడు. పల్లెమును గిన్నెయు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్తా వస్తాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పల్లెమును గిన్నెయో వెళ్ళపడ శుద్ధి అగునట్లు మొదట దాన్ని ఎక్కడ కడగమన్నాడు, లోపల కడగండి అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతా, చెప్పండి. అందరు సహోదరులు ఉన్నారుగా, పల్లెం గిన్నె రెండింటికి తేడా ఏంటో చెప్పండి. పల్లెం తెలిసి అసలు మాకేం తెలుసండి, ఆ డిస్పోజల్ ప్లేట్లు ఎత్తున్నారో తింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇళ్ళల్లో కూడా ఇప్పుడు ఆడవాళ్ళకి భారం అయిపోయింది అంటులు తోముకోవడానికి. ఇళ్ళల్లో కూడా డిస్పోజల్ ప్లేట్లే వాడుతున్నారు. తినడం, చుట్టుపడేయటం ఏముందండి అని. ప్లేట్లకి గిన్నెలకి తేడా ఏంటో చెప్పండి. మాకు కొంచెం పెద్దవాళ్ళు ఉంటే చెప్పండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి తెలియదు, కానీ తెలీదా? ప్లేట్లకి గిన్నెలకి పాస్టర్ గారు భోజనం చేద్దారు రండి అని చెప్పి ఇంటికి పిలిచి మాకు ప్లేట్ నిండా పెట్టారు. అమ్మో ఇంత తినలేనమ్మా నేనని చెయ్యి పెడితే అది ఏమి లేదు, అట్లు తినే ప్లేట్ అన్నమాట. ఈ టిఫిన్లు చేస్తారు చూసారా, తెల్ల ప్లాస్టిక్ ప్లేట్లు. ఆ టిఫిన్లు అట్లు తినడానికో, మ్యాగీలు వేసుకొని తినడానికో, ఇడ్లీలు తినడానికో వచ్చే ప్లేట్లు వెడల్పుగా ఉన్నాయి, కానీ అది ఇంతే ఉంటుంది. ఇటు చేయి పెట్టగానే ఏమి లేదు, అది మొత్తం కలిపి ఒక ముద్ద అయింది. చాలామంది తెలుగు పెడతారు భోజనం కదా, ఇంటి వేసేదాన్ని ప్లేట్లో హోటల్లో వాళ్ళు కానీ వేసినట్టు ప్లేట్ నుండి వేసి తీసుకొస్తాం. దాన్ని ప్లేట్ అంటారు. అంటే లోతు ఉండదు, అది లోతు ఉండదు ప్లేట్, టిఫిన్ ప్లేట్ లాగా పైకి ఉంటుంది. గిన్నె అంటే లోతు ఉంటుంది గిన్నె.
ఇప్పుడు గిన్నెలు ఎవరిలో లేవు, అన్ని ప్లేట్లే. గిన్నెలు ఇదివరకు మేము పిల్లలు అప్పుడు బొడ్డు గిన్నెలు ఉండేవి. అవి తెలిసిన వాళ్ళకే తెలిసిద్ది. ఎత్తడితో జనములతో బొడ్డు గిన్నెలు ఉండేవి. గిన్నెలు లోతుగా ఉంటాయి, పళ్ళెం వెలవడుపుగా పైకే ఉంటాయి. కొంతమంది మనస్తత్వాలు పళ్ళెంలాగా ఉంటాయి, పైకే కనపడతారు. కొంతమంది లోతైన మనుషులు తెలుసా, అంటా ఉంటారు వాడు భలే లోతురా, వాడు ఎంత చేసినా రహస్యం బయటకు రాదు. ఆ పిల్ల లోతైన మనిషి, అందరు రహస్యాలు లాగిద్ది, కానీ ఆ పిల్ల రహస్యం మాత్రం మీరు అనుకునే మాటలే ఇవన్నీ. ఒక్కొక్కరు ఉంటా అదా, తర్వాత ఏం జరిగింది, అది కాదు వదినా, అది కాదు అమ్మాయి అంటుంటారు, కానీ వీళ్ళ విషయాలు ఏం చెప్పరు. ఇతరుల విషయాలు అన్నీ లాగుతూ ఉంటారు. లోతైన గిన్నెలు అయ్యి. ఇప్పుడు శాస్త్రంలో పరిశీలన ప్రభు అడిగింది అదే. మీరు వెలపడ శుద్ధి చేస్తున్నారు. ఒకసారి భోజనానికి వెళితే, ఇప్పటి రోజులు కాదులేండి, అప్పటి రోజుల్లో గాజులు బాగుండే ఆడవాళ్ళకి. భోజనానికి వెళితే ఆ చెమ్ము గ్లాసు నీళ్ళు పోసి ఎట్లా అంటుతారు, గలగలగలగలగా గాజులు మోగుతూ ఉంటాయి. ఒక అడిగి తెచ్చారేమోలే అనుకుంటాం, తీసుకొచ్చి నీళ్ళు ఇస్తే తాగబోయే దాన్ని నిండా మొత్తం రోతే. పైకే కడుగుతారు, పైనే. లోపల శుద్ధి అవ్వాలి, అది లోపల శుద్ధి అవ్వాలి. అందుకేనండి మేము ఇప్పుడు టీవీలో చూపించాయన్నీ ఆ ప్లేట్కి ఏదో అదేదో చూపిస్తాడు, అటు కొట్టగానే తెల్లగా అయిపోతాయి. అవి తెచ్చి కడుగుతున్నామండి మేము, లిక్విడ్లు అంటారు. అది కాదు, ప్రభు చెప్పిన ఉద్దేశ్యం అది కాదు. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, శాస్త్రుల వల్లే మాకంతా తెలుసు అంటారు, బైబిల్ అంతా తెలుసు నాకు. ఇక నేను ఒకళ్ళ మాట వినాల్సిన పనే ఉంది, ఒకళ్ళ వాక్యం వినాల్సిన పనే ఉంది, ఒకరికి నేనే 10 మందికి చెబుతానైతే శాస్త్రుల ఇదే మనస్తత్వం. పరిచయులేమో మేము ఈ చేయం అది తినం అని నిష్ట పెట్టుకున్నట్టు ఉంటారు. పరిశుద్ధులు అండి, మాకంటే ఇంకా పరిశుద్ధులు ఎవరు లేరు అంటూ ఉంటారు. శాస్త్రుల పరిచయాల మనస్తత్వాలు ఈ రోజున చాలామందిలో ఉన్నాయి. ప్రజల మనస్తత్వాలన్నీ ఇవే, శాస్త్రుల పరిచయాల మనస్తత్వాలు. ఇతరుల కంటే వారిని హెచ్చించుకోవడం, ఇతరుల కంటే వారే పెద్దని గర్వాన్ని పొందడం. ఇలాంటి వారితో ప్రభు అంటున్నాడు, మీరు వెలపట శుద్ధి చేస్తున్నారు, పైకి మాత్రమే భక్తి కలిగి ఉన్నట్లు ఉంటున్నారు, కానీ భక్తిలోని శక్తిని ఎరుగని వారుగా ఉంటున్నారు. తెల్ల బట్టలు వేసుకొని నాకంటే పరిశుద్ధులు లేరు అనుకుంటే ఎట్లా? మనస్తత్వం ఎరిగినటువంటి ప్రభు ఎదుట ప్రజలు నమ్మించవచ్చు, మనం ప్రజల ఎదుట పరిశుద్ధులంగా ఉండొచ్చు, కానీ మనస్తత్వం ఎరిగినటువంటి దేవుని ఎదుట మనం ఎప్పుడూ నిర్దోషులముగా ఉండాలి. మీరు వెలపడ శుద్ధి ఎగునట్లుగా, మీ స్వభావం మారేటట్లుగా, మీ చూపు మారాలి, మీ మనస్తత్వం మారాలి, పలకరింపు మారాలి, మీ నడక మారాలి, నడత మారాలి. ఇవన్నీ మారాలంటే ఏం మారాలి? మొదటగా హృదయం మారాలి, మనస్సు మారాలి. అందుకని అంటున్నాడు, గిన్నెను లోపల కడగండి. వేషధారులుగా ఉన్నటువంటి వారిని గద్దించి వారితో అంటున్నాడు, వీళ్ళు వ్యభిచార మనస్సు కలిగిన వారు, వీళ్ళకి సూసిక్రియ చూపించాలంట నేను అన్నాడు. దేశము బహు భయంకరమైన పరిస్థితుల్లో పట్టబడింది, బలత్కారముగా పట్టబడింది. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఏమంటున్నాడంటే లోకాసువార్త 17వ అధ్యాయంలో, నోవాహు దినముల యందు ఎలాగుండెనో మనుష్య కుమారుని దినముల యందును అలాగే ఉన్నాయి అన్నాడు. లోకాసువార్త చూడండి, లోకాసువార్త 17వ అధ్యాయము 26వ వచనం, నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. 28వ వచనం అంటున్నాడు, లోతు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాడు చిండ్లు కట్టుకొనుచు ఉండేది. భయంకరమైన పరిస్థితులు నోవాహు దినములలో, లోతు దినములలో. ఏం జరిగింది లోతు దినాల్లో అంటే మనం చదివితే
బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఆ ఇంటిని చుట్టుముట్టారంట. దేని కొరకు చుట్టుముట్టారు అంటే, లోతు దండన్నారు, లోతు ఈ రాత్రి మీ ఇంటికి వచ్చినటువంటి వారిని నువ్వు బయటికి తీసుకురా, మేము వ్యభిచరించాలి. ఎవరు వచ్చింది అంటే పురుష సాంగత్యం కలిగిన వారు ఎక్కువ ఆ ఊరంతా అలాగనే ఉన్నారు. ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు, మన భారతదేశపు చట్టాలు కూడా, ఆ న్యాయమూర్తుల తీర్పులు కూడా, వారు విడుదల చేసే చట్టాలు కూడా అలాగనే ఉన్నాయి. పురుషులు వివాహం చేసుకుంటున్నారు, స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు. భయంకరమైన పరిస్థితులు, వ్యభిచార సంబంధమైన మనస్తత్వాలు, ఒట్టు వరుస లేదు, భయంకరమైన పరిస్థితులు. మొన్న ఒక అబ్బాయిని ఎన్కౌంటర్ చేసి పోలీసులు చంపారు, తెలుసా మీకు? తల్లి పోలీసులకు చెప్పింది, నా కొడుకుని చంపేయండు అని. కారణం ఏమిటి అంటే, ఫుల్గా తాగొచ్చి తల్లినే బలత్కరించబోతున్నాడు. రాత్రి అంతా నాకు టార్చర్ పెట్టాడు. ఇదిగో చూడండి గాయాలు మొత్తం చూపించింది. వాడికి నేను కావాలంట, అలాంటి మనస్తత్వం కలిగినోడు వద్దు అని చంపేయండి వాడిని. ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నాం. సొంత అక్క కొడుకు పెన్నాం బండి నేర్పించమంటే బండి నేర్పిస్తూ వాడు ఆమెని లైంగిక వేధింపులు చేసి చివరిగా చంపేశాడు. జోసి బ్రదర్ అని మన టీవీలో సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటాడు. చూడండి, ఒక వారం క్రితం సొంత అన్నా చెల్లెల్లో వారు అక్రమ సంబంధము కలిగి జీవిస్తుంటే కుటుంబీకులు దండించారు, పేటంతా వెలివేశారు. వారు ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. సొంత కుటుంబంలో పుట్టినటువంటి అన్నా చెల్లెల్లో వ్యభిచార సంబంధమైన మనస్సు పెచ్చరిల్లిపోయింది ప్రజలలో. చిన్న వయసులోనే ఇప్పుడు అదే మనస్తత్వం కలిగి ఉంటున్నారు. అదే మనస్తత్వం. దేశము చూడండి ఏమంటున్నాడు, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదైపోయింది. ఏంటంట, దేశము వ్యభిచారులతో నింపబడి ఉన్నది, వ్యభిచారులతో నింపబడింది. ఒక పేట కాదు, ఒక ఊరు కాదు, ఒక ఇల్లు కాదు, దేశమంతా ఇలాగనే ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. భయంకరమైన పరిస్థితులు. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదైపోయింది. జనుల నడవడి భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. ఏ వ్యక్తిని మార్పు లేదు, మారు మనస్సు లేదు, నిజమైన రక్షణానుభవం లేదు. బలత్కారముతో పట్టబడింది భూమి. ఎలాంటి పరిస్థితులలో ఉన్నది? దేశము వ్యభిచారులతో నింపబడి ఉన్నది అంటున్నాడు. అలాగే మనం చూస్తే చూడండి, సమూయేలు యెషయా గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెషయా గ్రంథము 11:9. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. చదువుమా. సముద్రము జలములతో నిండి ఉండినట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. దేశము వ్యభిచారులతో నింపబడి ఉంది, సముద్రము జలములతో నింపబడి ఉన్నది, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నింపబడి ఉంది. ఎవరు ఆయన జ్ఞానమును వెతుకుతున్నారు? ఇప్పుడు దేవుని వాక్యము ఎవరికి అవసరం? ఇప్పుడు వాక్యం వినడానికి ఎవరు ఇష్టపడట్లేదు. వాక్యము కొంచెం కఠినంగా ఉంటే ఇష్టపడట్లేదు. వీళ్ళకి అన్ని జోకులు కావాలి, నవ్వించే విషయాలు కావాలి,
దానికే ఇష్టపడుతున్నారు కానీ మార్పు చెంది మారు మనస్సు పొందుదామన్న ఉద్దేశం ఎవరికి లేదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లుగా లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నింపబడింది. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనం. పంజరము పిట్టలతో నింపబడి ఉండినట్లు వారి ఇండ్లు కపటముతో నింపబడింది. ఎందుకు భూలోకం చెడిపోయింది? యెహోవా ఎదుట భూలోకం చెడిపోవడానికి కారణం ఏమిటంటే మనుష్యుల మనస్తత్వాలు మారిపోయాయి. వ్యభిచార మనస్తత్వం కలిగి ఉంటున్నారు. అలాగనే వారు ఇండ్లు కపటముతో నింపబడి ఉన్నాయి. కపటముతో. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. ఎలా చెడిపోతున్నారు భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు? ఎందుకు దేవునికి కోపం వస్తుంది? దేవుడు ఎందుకు ప్రజలను శిక్షిస్తున్నాడు? కారణం ఏమిటి అనేది చెబుతూ ఉన్నాడు. అందరికీ ఒకటే గతి సంభవించును. నరుల హృదయము చెడుతనముతో నింపబడి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనమే ఉంటుంది. మనుషుల హృదయాలు చెడిపోయినాయి. ఇప్పుడు ప్రభు ఏమడుగుతున్నాడు మనల్ని? నీ ఆస్తిపాస్తులను అడగట్టలా, నీ అంతస్తులు హోదాలు దేవునికి అవసరం లేదు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకు అంటున్నాడు. ఆయన అడుగుతుంది ఏంటి ఇప్పుడు మనల్ని? హృదయాన్ని అడిగాడు. పాడైపోయి చెడిపోయిన హృదయము నిండా భయంకరమైన పరిస్థితులే ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు హృదయంలో ఉన్నాయి. మనం చదివితే మార్కు సువార్త 7:16 నుండి చదివితే, లోపల నుండి అనగా హృదయములో నుండి బయటకు వచ్చి మనుషుని పాడు చేసేయి. బయట నుండి లోపలికి వెళ్ళే ఏవి పాడు చేయో మనిషిని, కానీ లోపల నుండి బయటకు వచ్చేయి పాడు చేస్తూ ఉంటాయి. బయట నుండి లోపలికి వెళ్ళే అన్నీ పవిత్రమే, మనుషుని అపవిత్రం చేయో. అది బైబిల్ చెప్పిన ప్రకారం మనం పాటించాలి, అది ఖచ్చితమే. అవన్నీ కడుపులోనికి వెళ్ళి బహిర్భూమిలో విడవబడుతుంది. కానీ లోపల నుండి బయటకు వచ్చి మనుషుని చెడగొట్టే చాలా ఉన్నాయి తెలుసా? ఏమొస్తాయి లోపల నుంచి ఏమొస్తాయి? అదేమన్నా అపవిత్రమా? మనిషిని చెడగొట్టిద్దా? అసహ్యం అంతే. రోగాలు వస్తాయి. ఈ కాదు ప్రభు చెప్పింది. మనుషుని లోపల నుండి అనగా హృదయములో నుండి ఏమొస్తాయంట? దురాలోచనలు. ఏ ఆలోచన? మంచి ఆలోచన అయితే పర్వాలా, దురాలోచన. అందులో ఒకటి ఉదాహరణ చెబుతా. ప్రకాశ్రావు గారు వారం భోజనాలు పెడుతున్నాడు. పైకేమో ప్రజలాడు బ్రదర్ అన్నాం, కానీ తర్వాత ఆయనకి ఎంత వస్తుందో బాగానే వస్తుంటుంది, లేకపోతే ఊరకు ఎందుకు పెడతాడు అని లోపల అనుకుంటామే. అది సత్యం. పైకి మాత్రం బాగానే ఉంటాం. చాలామంది ఎదుటి వాళ్ళతో బాగానే వందనాలు ప్రజలు అంటుంటారు, లోపల అనుకుంటారు చూసారు వాళ్ళని గురించి. అవి దురాలోచనలు. నీ లోపల నుండి బయటకు వచ్చే దురాలోచనలు ఏంటంట? జారత్వము అంటే ఏంటో తెలుసా? అభిచారం, వ్యభిచారం, జారత్వం, మూడు రకాలు బైబిల్ చెబుతుంది. అభిచారం అంటే ఏంటి? వ్యభిచారం అంటే తెలుసు, స్త్రీ పురుషుల కలయిక అక్రమ సంబంధం కలిగి ఉంటే అది వ్యభిచారం. మరి జారత్వం ఏంటి? అభిచారం ఏంటి? అభిచారం అందరూ చేసేదే. జారత్వాలు కొంతమంది చేస్తారు, వ్యభిచారాలు కొంతమంది చేస్తారు. అభిచారము అంటే ముందు ఈ రెండింటి గురించి చెబుతా. వ్యభిచారం అంటే అక్రమ సంబంధం కలిగి ఉండడం. స్త్రీ పురుషుల కలయిక అక్రమ సంబంధంతో ఉండేది వ్యభిచారం, అందరికీ తెలిసిందే. జారత్వము అంటే ఒట్టు వరుస లేకుండా చేసేది జారత్వం.
పౌలు భక్తుడు అంటున్నాడు కొరింథీయులకు రాస్తూ, మీ సంఘములో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడన్న సంగతి నాకు వినబడింది. ఇట్టి కార్యము అన్యులలోనైనా జరగదే. ఇట్టి జారత్వం. తండ్రి భార్యను ఉంచుకున్నాడు వాడు. ఎంత ఘోరం! ఇది జారత్వం. వివాహమైన వారు, ఆ వివాహం కాని పిల్లలు, పురుషులు కానీ స్త్రీలు కానీ వారు చేసేది వ్యభిచారం కాదు, అది జారత్వం. ఒట్టు వరుస లేకుండా చేస్తున్నది జారత్వం. వ్యభిచారం, జారత్వం ఇది. అభిచారం అంటే ఏంటి చెప్పండి? అభిచారం అంటే యేసు ప్రభు చెప్పాడు, వ్యభిచారం చేయవద్దన్న సంగతి ధర్మశాస్త్రం చెప్పగా మీరు విన్నారు, నేను చెప్పున్నదేమనగా అన్నాడు. నేను చెప్పున్నదేమనగా, ఒక పురుషుడు ఒక స్త్రీని, ఒక స్త్రీ ఒక పురుషుని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వారి హృదయములో పాపం చేసినట్లే. చూపుతో చేసేది అభిచారం. అసలు వ్యభిచారం చేయాల్సిన పని లేదంట. దేవుని తీర్పులోనికి రావడానికి మనం ఒక పురుషుడు స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు. ఏ చూపు ఇది? ఏ చూపు అండి? ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం. ఎలా ఉంటుంది మోహపు చూపు? ఎలా ఉంటుంది? మనం ఎలా చూపించాలి ఇప్పుడు దాన్ని? అసలు రక్షింపబడిన తర్వాత అయితే కొంతమంది అసలు లోకాన్నే చూడనట్టు కాళ్ళకళ్ళు వేసుకొని బైబిల్ పెట్టుకొని, లేదు పాస్టర్ గారు లేదండి అనుకుంటా కళ్ళు తేలేసి ఉంటారు. అంత మాత్రాన్ని వీళ్ళ మోహం చూపి లేదని కాదు. గుడ్లు కొంచెం లావుకొని అనుకో, ఏమని పిలుస్తారు వాళ్ళని? మేడిగుడ్లోడా, మేడిగుడ్లుదానా. కొంచెం కళ్ళు చిన్నకొని అనుకో, వాళ్ళని ఏమని పిలుస్తారు? చీమ కళ్ళదానా. ఒక కన్ను అటు ఇటు ఉంటే మెలకన్నుడు అంటుంటారు. మరి మోహపు చూపు ఏ కళ్ళలో చూస్తారు చెప్పండి? మోహపు చూపు ఏ వయసులో వాళ్ళు చూస్తారు? ఆ వయసులో ఉన్నవాళ్ళు చూస్తారులేండి, అందరికీ ఎందుకు ఉంటుంది అనుకుంటారు. ఉట్టిదే ఇదంతా ఉట్టిదే. ఏ వయసులో వాళ్ళైనా సరే శరీరం సహకరించక ముసలో లాగుతారు. కానీ చూపులు మారుతాయి ఎవరికైనా? చూపులు మారుతాయా? మారో. ఆ నడి రోడ్డు మీద బండి కాడ ఇడ్లీ తింటున్నాం. నేను అవనొస్తున్నా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం నా ముందు ఇంకొక ఆయన కూడా పాస్టర్ గారే, ఆయన అప్పుడే వృద్ధాప్యంలోనికి వచ్చాడు. ఇడ్లీ తింటున్నాం, ఆడపిల్లలు అట్టు వెళ్తున్నారు. ఈయన ఇడ్లీది ఇరిచాడే తప్ప నోట్లోకి పోవాలా. ఆ చివరి నుండి చివరికి పోయిన దాకా అట్నే చూస్తున్నాడు మెడకాయ తిప్పి. ఎవరు ఆపుతున్నారు ఇప్పుడు ఆ చూపులు చూడకుండా? ప్రతి ఒక్కరూ అదే స్థితిలో ఉంటున్నారు, అదే స్థితిలో. మోహపు చూపు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు యేసు ప్రభువారు, నేను చెప్పున్నదేమనగా, ఒక పురుషుడు స్త్రీని 6వ అధ్యాయం అనుకుంటా మోహపు చూపుతో చూస్తే అప్పుడే వారి హృదయములో పాపం చేసినట్లే. అభిచారం చేయట్లేదా? అభిచారం చేస్తున్న వారు లేరా? వారు మంచముల మీద పరుండి మంచముల మీద పరుండి మేకా గ్రంథం 2వ అధ్యాయంలో అంటున్నాడు, మోసపు క్రియలను యోచించు దుష్కార్యము చేయవారికి శ్రమ అంటున్నాడు. ఇదే విషయాన్ని అంటున్నాడు. మంచముల మీద పరుండి మోహపు మాటలు, మోహపు చూపులు ఎన్నో రకాలుగా పాడైపోతూ ఉంటారు. ఈరోజు చాలామంది ఫోన్ పట్టుకున్నారంటే ఆ ఫోన్లో ఏమేమో చూస్తుంటారు. వారే వ్యభిచార సంబంధమైన మనసుతో బ్రతుకుతున్నారు. జీవితాలు పాడైపోతున్నాయి. నరుల హృదయం చెడుతనముతో నిండిపోయింది. అమ్నోను మనకు తెలుసు, దావీదు గారి కుమారుడు అమ్నోను మనకు తెలుసు, సొంత చెల్లిని పాడు చేశాడు. రూబేను మనకు తెలుసు, తన తల్లి పినతల్లితో పాపం చేశాడు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, లోకంలో జరిగేయే మనకు చెప్పారు. ఇవన్నీ కూడా వ్యభిచార సంబంధమైన మనస్తత్వం కలిగిన మనుష్యులు.
భూలోకము చెడిపోయింది. వారి యొక్క వ్యభిచార మనస్సు బలత్కారముగా లోకం పట్టబడింది. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, నోవాహు దినములను లోతు దినములను జ్ఞాపకం చేసుకొని నీ స్థితిని మార్చుకో అని యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. వ్యభిచార మనస్సు కలిగిన చెడ్డతరము వారు సూచక్రియలు అడుగుతున్నారు. మనం అలా ఉండకూడదు. ప్రభు కొరకు బ్రతికే వారంగా ఉండాలి. ప్రభు కొరకు మనము జీవితాన్ని ఒక ప్రభావంతో నింపుకునే వారముగా ఉండాలి. హబక్కూకు 3:3 చెప్తున్నాడు చూడండి. హబక్కూకు 3:3 ఆకాశంలోని మహిమ కనపడుతుంది. భూమి తన ప్రభావముతో నింపబడి ఉంది. ఇప్పుడు దేవుని పిల్లలు, మార్చబడిన వారు, రక్షించబడిన వారు, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారితో భూమి నింపబడాలి. వ్యభిచార మనస్సు కలిగిన వారితో కాదు. భూమి దేవుని మహిమతో నింపబడింది, ప్రభావంతో నింపబడింది కనుక ఆయన బిడ్డలంతా క్షేమంగా ఉండాలి. ఒక అధ్యాయం చదివి ముగిస్తాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. భక్తుడు దేశములో లేకపోయేనో, జనులలో యథార్థపరుడు ఒక్కడనూ లేడు. ఏంటంట? భక్తుడు దేశములో లేడు. ప్రవక్త చెబుతున్నాడు. ఈరోజు మనం అందరం భక్తులమే అనుకుంటున్నాం, కానీ భక్తుడే లేడు అంటున్నాడు. ఎందుకు అంటే, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి భక్తి యొక్క శక్తిని ఎరగని వారుగా ఉండే భక్తులు కాదు వారు. ప్రభు కొరకు బ్రతికేవారుగా ఉండాలి. భక్తుడు దేశములో లేడు, జనులలో యథార్థపరుడు ఒక్కడనూ లేడు. సావుకులు కూడా ఎదుటి వారిని మెచ్చుకోలేకపోతున్నారు. సావుకులు ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నారు. విశ్వాసుల్ని ప్రేమించలేరు. ఒకే మందిరంలో ఉంటారు, ఒకే సావుకుని దగ్గరికి వెళతారు, ఒకే గ్రామంలో ఉంటారు, కానీ వేరే వాళ్ళని ప్రేమించినంతగా తోటి విశ్వాసుల్ని ప్రేమించలేరు. ఎవరిలో కూడా యథార్థత కొదువైపోయింది. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండేవారే. ప్రతి మనుష్యుడిని కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గుతున్నారు. ఎదుటి వ్యక్తిని గూర్చి మంచిని చెప్పలేనటువంటి వారుగా ఉంటున్నారు. అది కుటుంబాల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు. 2 చేతులతోనూ కీడు చేయపూనుకొందరు. అధిపతులు బహుమానము కోరదు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందరు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేస్తున్నారు. కిరాతుకులు అవుతున్నారు. నీ చేత్తో నువ్వు ఎట్లా కీడు చేయగలిగావు, నీ చేత్తో నువ్వు ఎలా ఇలా కీడు చేయగలిగావు అంటుంటారు. 2 చేతులతో వారు కీడు చేయను ఉద్దేశించుచున్నారు అంటున్నాడు. భయంకరమైన మోసపు ఉద్దేశాలే. ప్రతిదానికి లంచము కోరువారే. అధికారులు కూడా పాడైపోయారు అంటున్నాడు. అలాగున వారు ఏకపట్టుగా దానిని ముగింతురు. వారిలో మంచివారు మొండ్ల చెట్లు వంటి వారు. నువ్వెవరినైతే మంచోళ్ళు అనుకుంటావో చివరిలో తెలిసిద్ది. చివరిలో ఏడుస్తాడు, నేను ఎంత మంచిది అనుకున్నాను, వాడు ఎంత మంచోడు అనుకున్నాను అని. ఒక అమ్మాయి తన స్నేహితురాలు మంచిదని ఇంటికి తీసుకొచ్చింది. స్నేహితురాలని మంచిదని. ఈ అమ్మాయి లేనప్పుడు కూడా ఆ అమ్మాయి వస్తానే ఉంది. ఇలాగ వస్తా చివరికి ఈ అమ్మాయి భర్త ఆ అమ్మాయి ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఏడుస్తుంది. ఏంటంటే, నేను మంచిదనుకున్నా స్నేహితుడు. అందుకే అంటున్నాడు, ముఖ్య స్నేహితుని కూడా నువ్వు నమ్మవద్దు. స్నేహితులు కూడా ఏదో ఆశించి నీ కుటుంబాన్ని పాడు చేయడానికే నీ ఇంటికి వచ్చేటువంటి వారు ఉంటారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మంచివారు ఎలా ఉన్నారంట? వారిలో మంచివారు మొండ్ల చెట్టు వంటి వారు. పైకి మంచివారి వలె కనపడవచ్చు, కానీ వాళ్ళన్నీ ముండ్లతో ఉంటారు. వారిలో యథార్థవంతులు మొండ్ల కంచె కంటెనో ముండ్లుగా నుందరు. పైకి యథార్థతగా కనపడతారు, కానీ లోపలంతా ముండ్లే వారి జీవితం అంతా.
వారిలో ఏమంటున్నా, నీ కాపుర దినమున నీవు శిక్ష నందు దినము వచ్చున్నది, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పడుకొని ఉన్న నీ భార్య ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకోవాలి. ముఖ్య స్నేహితుని నమ్మకూడదు. ఇంకోటి ఎవరు నమ్మకూడదంట? స్నేహితుని నమ్మొద్దు. ముఖ్య స్నేహితుడు, మా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని అంటావే, వాళ్ళని కూడా నమ్మబాకు ఎప్పుడు. ఇంకోటి అంటున్నాడు, నీ కౌగిటిలో ఉన్న నీ భార్య ఎదుట నీ పెదవుల ద్వారము నాకు కాపు పెట్టుకో. భార్యని నమ్మొద్దు అంటలేదు, కానీ వాళ్ళ ముందు నీ నోటికి కాపుదల. ఒక్కొక్క ఆయన బయటికి వెళ్ళొచ్చాడంటే రోడ్డు మీద జరిగిన మొత్తం చెబుతుంటాడు భార్యకి. కాదే అది కాదమ్మా, ఏం జరిగిందంటే ఇంకా అక్కడ ఏం చేసామంటే మొత్తం పోసకూర్చున్నట్టు చెప్తూ ఉంటాడు. నీ కౌగిటిలో ఉన్న నీ భార్య ఎదుట నీ నోటికి కాపుదల. మరీ కొంతమంది అసలు ఏ విషయం చెప్పరు, ఇగో అని ఇచ్చిపోతా ఉంటాయి. ఏందా ఒక మాట కూడా మాట్లాడవు. అట్లా కూడా ఉండకూడదు. వాగుడికాయలాగా వాగకూడదు. వాళ్ళ ముందు అసలు ఏమీ చెప్పకుండా రహస్యంగా కూడా బ్రతకకూడదు. భార్య అంటే బానిస కాదు. కొంతమంది అలా చూస్తారు బానిసలాగా. నువ్వు వచ్చావు, నేను ఇచ్చాను, వండి పెట్టు, తినండి, అంతే. ఏం మాట్లాడాలి నీతో, ఏం చేయగలవు అంటారు. అది కూడా తప్పు. భార్యతో చెప్పవలసిన విషయాలు ఉంటాయి, చెప్పుకోవలసిన విషయాలు. భార్య సలహాలు ఇస్తుంది, సహకరిస్తుంది. అందుకని అన్నీ చెప్పాలని కాదు. ఈ పురుషులు మనస్తత్వం ఏంటంటే వీళ్ళ చెల్లి గురించి చెబుతారు, వీళ్ళ తల్లి గురించి చెబుతారు, వీళ్ళ అక్క చెల్లెల గురించి అన్నీ తక్కువ చేసి చెబుతారు. విన్నంతసేపు అదా అలాగా నిజమేనయ్యా అంటది. రేపటి నుంచి తాట తీసిద్ది. మీ చెల్లెల మంచోళ్ళ, మీ అక్కల మంచోళ్ళ, మీ వదిన మంచోళ్ళ, మీ ఫ్యామిలీ, మీ వంశం అంతా అని మొత్తం తీస్తూ ఉంటుంది. ఎలాంటివి చెప్పుకుంటారు, అవి కాదు చెప్పాల్సింది. నీ నోటికి కాపు పెట్టుకో. నీ ముఖ్య స్నేహితుని నమ్మొద్దు. ఎందుకు అంటే లోకము చెడిపోయింది, దేశము వ్యభిచారులతో నింపబడింది, పంజరము పెట్టెలతో నింపబడినట్లు, సముద్రము జలములతో నింపబడినట్లు భూలోకము వ్యభిచార మనస్సు కలిగిన ప్రజలే నీ చుట్టూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఆకాశము యెహోవా మహిమతో నింపబడింది, భూలోకమైన ప్రభావముతో ఉన్నది గనుక నీవు దేవునికి మహిమకరముగా జీవించు. చెడ్డ తరములో నుండి బయటికి రా. నీ హృదయము మార్చబడి మార్పు చెంది దేవునికి మహిమకరముగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ తల. క్రీస్తు యొక్క కృప, తండ్రిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కుడియుని మనకందరకు సదా తోడయుండును గాక. ఆమేన్. అందరూ వందనాలమ్మా. అందరూ